పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు అందరూ కూడా వాళ్ళ లైఫ్లో రకరకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అండ్ ఎస్పెషలీ మనం మాట్లాడుకుంటే మనీ పరంగా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో దాని గురించి పూజలు కావచ్చు, లేదు అంటే అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చేసినా కూడా చాలామంది ఇంకా నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మేడం ఏ విధంగా చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇంకేలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలి అంటారు? సో టెక్నిక్స్ కన్నా ముందు సిరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన థాట్స్, మన ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు అన్నట్టుగా ఎన్ని పూజలు చేసినా, మెడిటేషన్స్ చేసినా కూడా రియాలిటీగా మారట్లేదు, మా డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్కి అవేర్నెస్ వచ్చింది, ధ్యానం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు వాళ్ళ మేనిఫెస్టేషన్స్ చేసుకోవడానికి. కానీ కొంతమందిలో అవ్వట్లేదు వాళ్ళు అనుకున్నవి. ఎందుకు అంటే మన ఎమోషన్స్ అనేవి చాలా చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది సిరి. బికాస్ మనం ఎన్ని పూజలు చేసినా, మెడిటేషన్ చేసినా కూడా ఇప్పుడు సపోజ్ డబ్బులు లేవు అని ఫీల్ అవుతూ, వర్రీ అవుతూ, బాధపడుతూ ఉన్నామనుకో, ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పు? సో మనం ఏదైతే లేదో దానిపైనే మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఎనర్జీ అంతా కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. సో ఏ పూజలు చేసినా, ఏ మెడిటేషన్స్ చేసినా ఎలా మనకు యూజ్ అవుతాయి చెప్పండి? మన ఆలోచనలు మెయిన్, మన ఇమోషన్స్ మెయిన్ అనమాట. సో ఈ ఆలోచనలు, నెగటివ్ ఇమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మెయిన్గా? సో ఎప్పుడైతే మనం 0 to 7 years మనం ఎప్పుడైతే పుట్టిన తర్వాత ఆ 7 years మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ప్రోగ్రామింగ్ అనేది జరిగిపోతుంది మేజర్గా. అఫ్ కోర్స్ మనము నిన్నటి వరకు కూడా ఇప్పుడు జరిగిపోయిన నెక్స్ట్ మూమెంట్, ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్ కన్నా ముందు ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కటి సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేస్తూనే ఉంది. మనం ఏం ఆలోచిస్తున్నాము, మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది ప్రతి ఒక్కటి రికార్డింగ్ అవుతుంది. సో అది దేన్ని బేస్ చేసుకొని అవుతుంది అంటే ఆ 0 to 7 years ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రోగ్రామింగ్ జరిగిపోయిందో దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ ఇప్పుడు ప్రెజెంట్లో రన్ అవుతుంది. ఏదైతే మీరు అన్నట్టుగా సిచ్యువేషన్స్ చూస్తున్నాం, డబ్బులు లేవు, నా ఇంట్లో డబ్బులు ఉండట్లేదు, డబ్బులు రావట్లేదు, లేదంటే రిలేషన్స్ బాగా లేవు, జాబ్ రావట్లేదు, బిజినెస్ ప్రాపర్గా నడవట్లేదు, ఏది అనుకున్నా కూడా అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే 0 to 7 years ప్రోగ్రామింగ్ జరిగిపోయిందో, ఫర్ సపోజ్ ఇప్పుడు చిన్నప్పుడు మనం 7 years లోపల ఉన్నప్పుడు మన పేరెంట్స్ అనుకుంటారు వీళ్ళు చిన్న పిల్లలే అని చెప్పేసి. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? మన మైండ్ ఎలాంటి ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కొన్ని స్టేట్స్, మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు బీటా స్టేట్ కాకుండా ఎప్పుడు కూడా కొన్ని స్టేట్స్లో తిరుగుతూ ఉంటుంది మన బ్రెయిన్. సో మన ఏజ్ ఫ్యాక్టర్ కూడా మెయిన్ థింగ్ అనమాట. ఏది ఎప్పుడు రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ అయ్యో మనకు డబ్బులు లేవు, వీళ్ళని స్కూల్ పంపించడం అవసరమా, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. పిల్లలకు తెలియదు అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కటి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను చిన్నగా ఉన్నాను, 0 to 4 years, ఇప్పుడు 4th yearలో ఉన్నాను అనుకోండి, నా బ్రెయిన్ ఎలా ఉంటుందంటే రిసెప్టివ్, ఏది అన్నా కూడా రిసీవింగ్ మోడ్లో ఉంటుంది అనమాట. అదే మన సబ్కాన్షియస్ మైండ్లోకి తీసేసుకుంటూ ఉంటుంది. ఓకే, అమ్మ నాన్న డబ్బులు లేవని మాట్లాడుకుంటుంది కదా, ఓకే నాకు డబ్బులు లేవు, అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు అనే విధంగా లోపలికి వెళ్ళిపోతుంది, రికార్డ్ అయిపోతుంది అనమాట. సో డబ్బులు లేవు అనే దాంతోనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ పడిపోతుంది. ఆ ఫీలింగ్ ఎక్కడికి వెళ్తుంది? బయటకి ఎక్కడికి వెళ్ళిపోదు కదా, మన లోపలనే సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది. అలాగే మన ఆలోచనలు ఏదైతే మన ఫీల్ అవుతూ ఉంటాం కదా, అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారు, సిబ్లింగ్స్ కొట్టుకుంటూ ఉంటారు, అవన్నీ నెగటివ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. మనం అనుకుంటాం ఇప్పుడు ఏదో మనం సపోజ్ ఏదైనా క్వారలింగ్, డిబేట్, డిస్కషన్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ మనం మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవచ్చు, అవ్వకపోవచ్చు, వెళ్ళిపోతాం, ఈ ఇన్సిడెంట్ గురించి మర్చిపోతాం, వేరే పని చేసేసుకుంటూ ఉంటాం. కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అదంతా కూడా రికార్డ్ అయిపోతుంది. సో అది ప్రోగ్రామ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మన సిచ్యువేషన్స్ కొన్ని ఎదురవుతూ ఉంటాయి నెగిటివ్వి. ఎందుకు నెగిటివ్ వస్తున్నాయి అంటే ఆ సిచ్యువేషన్లో ఆ రాంగ్ థింగ్ ఏదైతే జరిగిందో సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది కదా, దాని ఆధారంగానే ఈ సిచ్యువేషన్ నా లైఫ్లో, నా ఎక్స్పీరియన్స్కి వచ్చింది. అంతే. మనం అనుకుంటాం వాళ్ళని బ్లేమ్ చేస్తాం, వీళ్ళని బ్లేమ్ చేస్తాం, కానీ అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నా లోపల ఉన్న డేటా వల్లనే, నా లోపల ఉన్న స్టోరీ వల్లనే నేను అది ఇప్పుడు చూస్తున్నాను నా లైఫ్లో.
కానీ ఎవ్వరు కూడా అవుట్ సైడ్ లేరు, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ సబ్ కాన్షియస్ మైండే చూపిస్తుంది నీ లైఫ్లో. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు అంటే సబ్ కాన్షియస్ మైండ్లో డేటా ఏదైతే స్టోర్ అయ్యి ఉందో అదే నీ ముందు కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ అంతే, మిర్రర్ లాగా చూపిస్తుంది మనకి. అందుకే ల్యాక్లో మనం ఉన్నాము, డబ్బులు లేవు అంటే మన డేటాలో డబ్బులు లేవు. అందుకే అలాంటి పరిస్థితే వస్తుంది. నువ్వు ఎన్ని పూజలు చేసినా ధ్యానం చేసినా అదే వస్తుంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి, నీ సబ్ కాన్షియస్ మైండ్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. ఏదైతే నెగిటివ్ డేటాతో ప్రోగ్రామింగ్ అయిందో దాన్ని క్లియర్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్తోనే కనెక్ట్ అవ్వాలి, దాంతోనే ఫ్రెండ్ అవ్వాలి. మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్, ఏదైతే డేటా ఉందో నెగిటివ్ డేటా అది మనది కాదు. బికాస్ అప్పుడు పేరెంట్స్ మాట్లాడుకున్నారు డబ్బులు లేవని, మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయింది, డబ్బులు లేవు అనుకున్నాం. ఆ డేటా ఎవరిది, మనది కాదు కదా. పేరెంట్స్ చెప్పుకుంటూ ఉన్నారు అది నాదే అని మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పటికి కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ఫీల్ అవుతుంది కాబట్టి అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కాబట్టి మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్, ఏదైతే నెగిటివ్ డేటా నా లోపల ఉందో అది నాది కాదు, తీసేసేయి ప్లీజ్, డిలీట్ చేసేయు అని దాంతో మనం మాట్లాడగలగాలి, దానికి చెప్పగలగాలి. అలాంటప్పుడే అది తీసేస్తుంది. అదర్వైజ్ మనకు అసలు తెలియనే తెలియదు సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుందో, ఎలా తీసేస్తాం. అందుకని మనం సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకొని డిలీట్ చెయ్యు అని అడిగినప్పుడు అది చాలా ఈజీగా డిలీట్ చేస్తుందండి. కనెక్ట్ అవ్వాలి అంతే, మన ఇన్నర్తో మనం కనెక్ట్ అయ్యి చెప్పినప్పుడే డిలీట్ చేస్తుంది. సో ఆ విధంగా అందుకని మనం ఎప్పుడైనా కూడా డే టైంలో వాటర్ తాగినప్పుడు సిరి, వాటర్ ఈజ్ అద్భుతమైన రిసెప్టర్ అనమాట. ఏదైతే మనం చెప్తూ ఉంటామో అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకని వాటర్ తాగినప్పుడు దాంతో అఫర్మేషన్ లాగా చెప్పాలి, ఏదైతే నెగిటివ్ ఉందో నాలో తీసేయి. లేదంటే నెగిటివ్ తీసేసినప్పుడే మన మేనిఫెస్టేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకు ఇది కావాలి అన్నప్పుడు అఫర్మేషన్స్ రూపంలో ఇవ్వండి. ఎప్పుడు కూడా డిలీట్ చేయు అని సబ్ కాన్షియస్ మైండ్తో నిరంతరం అనుకుంటూ ఉండాలి. అండ్ క్రియేషన్ చేయాలి. మనం క్రియేటర్ కాబట్టి ఎప్పుడైతే నెగిటివ్ వెళ్ళిపోతుందో క్రియేషన్ అనేది జరుగుతుంది. సో నా లైఫ్లో నాకు ఏం కావాలి అనేది వాటర్తో మనం చెప్పగలగాలి. సో ఒక బ్యూటిఫుల్గా మనకు ఒక బ్లూ సోలార్ వాటర్ బాటిల్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు సిరి. నేను తీసుకొచ్చాను. సో ఇది సోలార్ వాటర్ బాటిల్ అంటారు సిరి. చాలా బ్యూటిఫుల్గా దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అయితే మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మీకు ఏదైనా భయము, ఫియర్, బాధ వచ్చిందనుకో, జస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్కి డిలీట్ చేయమని చెప్పాలి. ఏదైతే నా వర్రీస్ ఉన్నాయో, బాధ ఉందో దాన్ని డిలీట్ చెయ్యు మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ని డైలీ మాత్రం 1 hour సన్లైట్లో పెట్టుకుంటే బెటర్. సో ఇది ఎలా అంటే జస్ట్ ఇలా మనం క్యాప్ తీసేసి వాటర్ ఫిల్ చేసి మనం సన్లైట్లో ఇలా పెట్టుకోవాలి. ఎక్కడైనా కానీ బాల్కనీలో కానీ ఎక్కడైతే సన్లైట్ పడుతుందో అట్లీస్ట్ 1 hour పెడితే ఈ వాటర్ ఛార్జ్ అవుతాయి. ఎలా అయితే మన ఫోన్ ఛార్జ్ అవుతుందో ఆ విధంగా అద్భుతంగా ఛార్జ్ అవుతాయి అన్నమాట. ఈ వాటర్ మనం తాగినప్పుడల్లా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మేడం? మనం ఈ వాటర్ తాగినప్పుడల్లా కూడా మనం ఏదైతే లైఫ్లో కావాలి అని కోరుకుంటున్నామో దానిపైన ఫోకస్ చేసి ఇంటెన్షన్, ఒక సంకల్పం లాగా అన్నమాట. సో ఇది నా లైఫ్లో జరిగిపోయింది అని చెప్పేసి అనుకొని ఈ వాటర్ తాగాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. మన ఇంటెన్షన్తో పాటు ఏదైతే సంకల్పం తీసుకున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ సెల్ కూడా దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు ఈ ఛార్జ్ అయిన వాటర్ మనం తీసుకున్నాం అనుకో సిరి, ప్రతి ఒక్కటి మన మేనిఫెస్టేషన్ పైన వర్క్ చేస్తుంది అనమాట, ఎనర్జీ. సో ఆ విధంగా మనం ఈ సోలార్ వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో మేనిఫెస్టేషన్కి అద్భుతమైన టెక్నిక్ అనమాట ఈ వాటర్ది. సో మనకు అందరికీ తెలుసు కదా, డాక్టర్ ఇమోటో అని జపాన్ డాక్టర్ అనమాట. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లో మనం పాజిటివ్గా అఫర్మ్ చేసినప్పుడు వాటర్ ఛార్జ్ అవుతుంది, మనం కావాలి అనుకున్నది మనం పొందొచ్చు అనమాట. ఒకవేళ నెగిటివ్గా మనం అనుకున్నాం అనుకో, మన ఫీలింగ్ నెగిటివ్గా ఉండి అలా మనం చేసుకున్నప్పుడు అసలు ఆ ఎక్స్పెరిమెంట్లో డిఫరెంట్గా ఆయన ఎలా అంటే -4 degrees అంటే అది ఛార్జ్ చేసి లైక్ -4 degrees రిఫ్రిజిరేట్ చేసినప్పుడు ఐ లవ్ యూ అని చెప్పిన దానికి మంచి ఒక జ్యువెల్ టైప్లో ఒకటి వచ్చింది. లైక్ అది మైక్రోస్కోప్లో కనుక పెట్టి చూస్తే అదే ఐ హేట్ యూ అని చెప్పిన దానికి వాటర్ ఎక్స్పెరిమెంట్ అది మెయిన్గా. సో ఐ హేట్ యూ అని చెప్పిన దానికి ఆ వాటర్ స్ట్రక్చర్ చాలా ర్యాండమ్గా ఉందన్నమాట. సో అలా వచ్చింది. అంటే వాటర్కి ఎంత అద్భుతమైన క్వాలిటీ ఉందో చూడండి. సో మనం ఈ వాటర్ అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా సిరి, మనము నార్మల్గా ఇప్పుడు మన లైఫ్లోకి డబ్బులు రావాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న జిప్లాక్ కవర్ తీసుకొని, అంటే ఆల్రెడీ నేను వేసాను, కొద్దిగా సాల్ట్ కొద్దిగా అక్షింతలు, బియ్యం ఇది తీసుకొని గనక మీ పర్స్లో పెట్టుకున్నట్టయితే కొంచెం మనకు పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు, మన వాలెట్లో పెట్టుకోవచ్చు.
మన హస్బెండ్ వాలెట్లో కూడా మనం పెట్టొచ్చు. అదేవిధంగా మన బెడ్రూమ్ ఎక్కడైతే మన లాకర్ పెట్టుకున్న డబ్బులు ఉండే ప్లేస్ ఏదైతే ఉందో సౌత్ వెస్ట్ కార్నర్లో మనం యూజువల్లీ పెట్టుకుంటాం కదా. సో ఆ విధంగా ఇది సాల్ట్ బియ్యం వేసింది చిన్న జిప్లాక్ కవర్లో పెట్టి మన పర్సులో పెట్టుకున్న డబ్బులు ఉండే ప్లేస్లో పెట్టుకున్నా కూడా మనీని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంది. అందుకే కదా అక్షింతలు మనం ఎందుకు యూజ్ చేస్తాం పెళ్ళిళ్ళలో, అదొక బ్లెస్సింగ్. మన లైఫ్లో సంపద సమృద్ధి అబండెంట్గా ఉండాలనే విధంగా బ్లెస్ చేస్తాం. సేమ్ అదే విధంగా మన లైఫ్లో ఎప్పుడు అబండెన్స్ కావాలి అనుకుంటే మనం ఇది యూజ్ చేయొచ్చు, మన పర్సులో పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ 2 సింపుల్ టెక్నిక్స్, వాటర్, సోలార్ వాటర్ బాటిల్ అండ్ ఈ అక్షంతలు మనం గనక ఫాలో అయితే అబండెన్స్, సంపద అనేది మన లైఫ్లో ఎప్పటికీ ఉంటుంది అనమాట. సో మేడం, అలా ఎవరైనా కూడా ఇన్నర్కి కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు మేడం? సో మనకి ఇక్కడ వస్తున్న నంబర్కి కనుక కాల్ చేస్తే సిరి 1-to-1 సెషన్స్ మనకి ఉంటాయి. అదేవిధంగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. వాళ్ళు పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.